హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు కృష్ణపక్షం. ఈరోజు తిథి పంచమి అండి. ఈరోజు గురువారం. ఈరోజు సర్వార్థ సిద్ధియోగం అనేది ఉంది అండి. ఈరోజు మధ్యాహ్నం సర్వార్థ సిద్ధియోగం అనేది మధ్యాహ్నం 1:58 వరకు ఉంది. కాబట్టి ఈ సమయంలో హ్యాపీగా ఉంటే అంత హ్యాపీగా ఉంటారు. అప్పుడు చేయొద్దు, ఏ వస్తువులు తాకట్టు పెట్టద్దు. ఈరోజు విశిష్టత, ఈరోజు అశ్విని నక్షత్రము కాబట్టి అశ్విని దేవతా స్తోత్రాన్ని పారాయణ చేయడం, అనారోగ్యంతో బాధపడుతున్న వారికి మందులు కొనివ్వడం వలన మనకి మంచి జరుగుతుంది. అలాగే ఈరోజు గురువారము ప్లస్ పంచమి తిథి ఉండడం వలన గురు పంచమి యోగం ఏర్పడుతుంది. ఈరోజు చేసే నది స్నానాలు, దానాలు అక్షయ ఫలితాన్ని ఇస్తాయి. అలాగే ఈరోజు సాధకర్మలను నిర్వహించడం వలన ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది. అలాగే ఈరోజు మనము గతించిన వారికి గయాక్షేత్రంలో శ్రాద్ధక్రమాలు నిర్వహిస్తే ఇక జీవితంలో మళ్ళీ చేయాల్సిన అవసరం లేదా అంటే అలా ఏం లేదండి, మనం చేయాలి. మనం గయా శ్రాద్ధం అనేది పుత్రుడి యొక్క ప్రథమ కార్యం అండి. అక్షయ పుణ్య ఫలితాన్ని ఇస్తుంది. అక్కడ జమ్మి ఆకు అంత మాత్రం నా పిండ ప్రదానం చేసినా కూడా 7 గోత్రాలకు చెందినవారు 121 తరాలకు చెందినవారు తరిస్తారు అని చెప్పేసి ఉంది అండి. గయాసురుడు అనే రాక్షసుడు ఉండేవారండి. అతడు విచిత్రమైన వరాన్ని కోరుకుంటాడు దేవతలను. ఏంటి అంటే తనని చూసిన వారికి, తనని స్పర్శించిన వారికి మోక్షం లభించాలని. ఇక అందరికీ మోక్షం లభిస్తూ ఉంటుంది. అప్పుడు యమలోకానికి పోయేవారు ఉండరు, స్వర్గలోకానికి పోయేవారు ఉండరు. సో యముడికి, వారికి, ఇంద్రుడికి ఎలాంటి పని ఉండదు. ఇక వారు ఏం చేయదలుచుకుంటారంటే ఒకరోజు బ్రహ్మ దగ్గరికి వెళ్తారు. యముడు, ఇంద్రుడు మాకు ఇంకా ఏమీ పని ఉండట్లేదు, ఇలా ఉంది అని చెప్పగానే బ్రహ్మదేవుడు గయాసురుడి దగ్గరికి వచ్చి, నాయన నేను ఒక యాగాన్ని చేయదలుచుకున్నాను. నీ శరీరం కన్నా పరమ పవిత్రమైనది ఇంకేది నాకు దొరకలేదు. కాస్త నువ్వు సహకరించమంటే సరే అంటాడు. కానీ ఒక కండిషన్ ఏంటంటే నువ్వు కదలకూడదు అని చెప్తాడు బ్రహ్మదేవుడు. సరే అని చెప్పేసి హోమం ఆ గయాసురుడి శరీరం పైననే హోమాన్ని నిర్వహిస్తారు, యాగాన్ని చేస్తారనమాట. ఇక ఆ వేడికి గయాసురుడు కదలడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఇంకా అతని పైన ఒక బండ పెడతారు, అయినా కదులుతాడు. దేవతలందరినీ వచ్చి కూర్చోమంటారు, అయినా కదులుతాడు. ఇక ఆఖరికి మహావిష్ణువు గదాసురుడి రూపంలో వచ్చి కూర్చుంటాడనమాట. అప్పుడు కదలడం ఆగిపోతుంది. ఇక హోమం అంతా అయిపోతుంది. యాగం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక గయాసురుడికి అర్థమవుతుంది, నాకు అర్థమైందే, నేను ఇక లేవలేనని, నన్ను ఎందుకు ఇంత మోసం చేశానని అడిగితే ఇక సృష్టి ధర్మం గురించి వారంతా వివరిస్తారు. సరే నాకు కొన్ని వరాలను ఇవ్వండి అని చెప్పేసి అతను ఏమడుగుతానంటే, నా శరీరం ఇక్కడే ఉంది కాబట్టి ఈ క్షేత్రం గయాక్షేత్రంగా ప్రసిద్ధి చెందాలి. ఇక్కడికి ఎవరైతే వచ్చి శ్రాద్ధకర్మలు నిర్వహిస్తారో వారికి మోక్షం లభించాలి. అలాగే ఎవరైతే నా పైన బండ పైన వెలిసి నా దేవతలు ఉన్నారో వారందరూ కూడా ఇక్కడే ఉండాలి అని చెప్పేసి వరాలను కోరుకుంటారు. అప్పుడు దేవతలు కూడా సరే అని చెప్పేసి అలా అతనికి వరాలను ఇస్తారనమాట. అందుకని గయాక్షేత్రంలో మనము చేస్తే అంత పుణ్యఫలం ఉంటుంది. గయాలు చేసినా కూడా ప్రతి నెల, ప్రతి సంవత్సరం కూడా పితృలకు శ్రాద్ధాలు నిర్వహించాలి. ఇక నేటి రాశి ఫలాల నుండి ఈరోజు మేషరాశి వారికి ఆర్థిక స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయి. నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. రోజంతా బిజీగా ఉంటారు. శుభవార్త శ్రవణం చేస్తారు. ఈరోజు మీరు ధరించకూడని రంగు ఎరుపు రంగు. పాటించవలసిన పరిహారం శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణ. తదుపరి వృషభ రాశి వారికి శ్రమ ఎక్కువ, ఫలితాలు తక్కువ ఉంటాయి. ఈజీ మనీపై దృష్టి తగ్గించండి. నష్టాలు వాటిల్లే అవకాశాలు ఉన్నాయి. మానసిక చికాకులు ఉంటాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు నలుపు. పాటించవలసిన పరిహారం శివకవచ స్తోత్ర పారాయణ. తదుపరి మిథున రాశి వారికి ముక్కు సూటితనం ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఈ రోజంతా సాఫీగా ఉంది. ఈరోజు మీరు ధరించకూడని రంగు గోధుమ. పాటించవలసిన పరిహారం నృసింహ కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి కర్కాటక రాశి కెరీర్పై దృష్టి సారిస్తారు. ఆధ్యాత్మిక సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల్లో చికాకులు ఉంటాయి. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా ఉన్నాయి. ఈరోజు మీరు ధరించకూడని రంగు పసుపు. పాటించవలసిన పరిహారం అర్జునకృతి దుర్గా స్తోత్ర పారాయణ. తదుపరి సింహరాశి వారికి ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. గౌరవ మర్యాదలు లభిస్తాయి. ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ఉన్నాయి. కొత్త పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈరోజు మీరు ధరించకుండా రంగు బ్రౌన్ కలర్. పాటించవలసిన పరిహారం పారాయణ చేయడం. తదుపరి కన్యారాశి వారికి 3 గ్రహాలు వ్యయస్థానంలో ఉండడం వలన ఈరోజు ప్రతికూలంగా ఉంది. రోజువారి పనులకు పరిమితం కావండి. ఆర్థిక ఆరోగ్య విషయాలు బాగున్నాయి. ఈరోజు మీరు ధరించకుండా రంగు గులాబీ. పాటించవలసిన పరిహారం నవగ్రహ స్తోత్ర పారాయణ. తదుపరి తులారాశి వారికి చక్కటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతో కాలక్షేపం చేస్తారు. వాహన యోగం ఉంది. సహాయ సహకారాలంతా ఎదుటి వ్యక్తి నుండి. ఈరోజు మీరు ధరించకుండా రంగు ముదురు ఆకుపచ్చ. పాటించవలసిన పరిహారం వెంకటేశ్వర కరావలంబ స్తోత్ర పారాయణ. తదుపరి వృశ్చిక రాశి వారికి రావాల్సిన ధనం వసూలు చేసుకోవడంలో
అభివృద్ధి ఉంటుంది. పర్ఫ్యూమ్ వినియోగం ఉంటుంది. ఆర్థిక స్థితిగతులు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అంచనాలను వేయగలుగుతారు. ఎదుటి వ్యక్తులను ఇష్టమైన ఆహారాన్ని స్వీకరిస్తారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు బంగారు. పాటించాల్సిన పరిహారం హనుమాన్ చాలీసాను పారాయణం. ధనుసు రాశి వారికి ఈరోజు పెద్దగా వివాదాలు ఏమీ లేవు. వృధా ఖర్చులు అనేవి ఉంటాయి. అనుకున్నది ఒకటే ఏదో ఒకటిగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో ఒత్తిళ్లు ఉంటాయి. విద్యార్థులకు మానసిక ఒత్తిడి ఉంటుంది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు వంకాయ. పాటించాల్సిన పరిహారం కలపరివేష్టక పారాయణ. తదుపరి మకర రాశి వారికి పాటలను వాయిదా వేస్తారు. బద్ధకం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యమైన పనులు చేయకపోవడం మంచిది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు ఆరెంజ్ కలర్. పాటించాల్సిన పరిహారం దుర్గా ఆపదుత్తరక స్తోత్ర పారాయణ. తదుపరి కుంభరాశి వారికి న్యాయాంశాలు లాభిస్తున్నాయి. చర్చలు ఫలిస్తాయి. పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగ ప్రయత్నాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. వివాహ శుభకార్యాలు ముడిపడతాయి. ఒళ్ళు నొప్పులు బాధించే అవకాశం ఉంది. కెరీర్పై దృష్టి సారిస్తారు. ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఈరోజు మీరు ధరించుకున్న రంగు గంధం కలర్. పాటించాల్సిన పరిహారం సుబ్రహ్మణ్యాష్టకం. తదుపరి మీనరాశి వారికి పని ఒత్తిడి ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. ఇంట్లో విభేదాలు వచ్చే అవకాశం ఉంది. సౌకర్యాలు ఉన్న వాటిని అందిపించుకోలేకపోతారు. ప్రతి విషయంలోనూ ప్లాన్ ఏ ప్లాన్ బి పెట్టుకోవడం మంచిది. ఈరోజు మీరు ధరించుకున్న రంగు నేరేడు. పాటించాల్సిన పరిహారం కనకధార స్తోత్ర పారాయణ. ఇక త్రయోదశి తిథి రోజు జన్మించిన వారి గుణగణాలు తెలుసుకుందాం. వీరికి చక్కటి రూపం ఉంటుంది. సత్వగుణం అనేది తక్కువ ఉంటుంది. మెడ పొడవుగా ఉంటుంది. ధైర్య సాహసాలు ఉంటాయి. చాతుర్యం ఎక్కువగా ఉంటుంది. వీరికి కోరికలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక కోరిక తర్వాత ఇంకొక కోరిక, ఇలా అనేకమైన కోరికలు ఉంటాయి.